రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా మీరు సబ్స్క్రైబర్ కావచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, నేను అస్సాంలో పనిచేసే సమయంలో అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి జనం మధ్య ఒక సామెత ఉండేది. ఆ సామెత ఏంటంటే, బయట మామూలుగా గణేష్ అని బయట మామూలుగా ఏనుగు అని చెప్పి అనాలి, కానీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత కొండలు అడవుల్లో వెళ్తున్నటువంటి సమయంలో మాత్రము ఏనుగుని ఏనుగు అనకూడదు, ఏనుగుని గణేష్ బాబా అనాలి. అంటే అడవిలో ఎప్పుడూ కూడాను ఏనుగుని గణేష్ బాబానే అనాలి. మన రాజకీయ నాయకుల్ని కూడా ఒక్కొక్కసారి చూస్తుంటే ముఖ్యంగా తమను తాము నాస్తికులుగా చెప్పుకునేవారు, తమని తాము సనాతన ద్వేషులుగా చెప్పేటటువంటి వాళ్ళు, సనాతనుడు రాముడు కృష్ణుడు వంటి వాళ్లకు పూజించము, మేము హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తామని పెద్దపల్లిలో మహబూబ్ నగర్లో నడి రోడ్డు మీద ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు చాలామంది నాయకులు. ఇటువంటి వాళ్ళు ఎన్నికల రాజకీయంలో ప్రవేశించేటప్పటికీ ఏనుగుని ఏనుగు అనలేరు, గణేష్ బాబా అనడం మొదలు పెడతారు. ఏ సనాతన ధర్మాన్ని తీవ్రంగా ద్వేషించారు, మందిరాలు, అందులో ఉండేటటువంటి విగ్రహాలు, అందులో ఉండేటటువంటి శిల్పాలు, పూజా విధానము అన్నిటినీ విమర్శించినటువంటి వాళ్ళు మామూలు బీజేపీ కార్యకర్తల కన్నా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కన్నా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని గుడుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఒక నాయకుడైతే జాతీయ స్థాయి నాయకుడైన ఆయన చొక్కా మీద జంజం వేసుకుని నేను ఫలానా గోత్రానికి చెందినటువంటి బ్రాహ్మణుడు అని చెప్పుకుని ఆయన వెళ్ళిన ప్రతి చోట వేరే గోత్రం చెప్తున్నాడు. అది వేరే సమస్య, కానీ మొత్తానికి తిరుగుతూ ఉన్నారు. అలాగే సనాతనాన్ని వ్యతిరేకిస్తూ దళితవాదం పేరిట రాజకీయాలు చేస్తూ దేవుడు లేడు అని నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తూ తమ అధికార క్షేత్రాలలో పూర్తి నిరంకుశత్వంతో వినాయకుడి పూజను, అమ్మవారి పూజని అణిచివేసినటువంటి వాళ్ళు, సరస్వతి పూజని ఆమోదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈనాడు వాళ్ళు ఎన్నికల రాజకీయంలోకి వచ్చారు. ఎన్నికల రాజకీయంలోకి రాగానే మామూలు వాళ్ళకన్నా, మామూలు భక్తుల కన్నా పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ఒక కొత్త నాయకుడు చేరాడు. ఆయన పేరు తోల్ తిరుమావళవన్. ఈ తోల్ తిరుమావళవన్ తమిళనాడులో ఉన్నటువంటి విడుదలై చిరుతైగల్ కచ్చి లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ లేకపోతే పార్టీ అని చెప్పుకోవచ్చు. దాన్ని లూజ్గా ట్రాన్స్లేట్ చేస్తే ఈ విడుదలై చిరుతైగల్ కచ్చికి చెందినటువంటి తోల్ తిరుమావళవన్ సనాతన వ్యతిరేకి, దేవాలయాల్ని తిరుగుతాడు, దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను, ప్రతిమలను అవమానిస్తాడు. తన ప్రసంగాలన్నిటా కూడాను హైందవాన్ని విమర్శిస్తాడు, భక్తిని అవహేళన చేస్తాడు. ఆయన ఈ పనిని చేస్తున్నందుకు మన తెలుగునాట కూడా ఉన్నటువంటి కొందరు లిబరల్స్ అని చెప్పుకునే ఇల్లిబరల్స్ ఆయనని పిలిచి సన్మానం చేసి అవార్డు కూడా ఇచ్చారు. వాళ్ళు ఈ తిరుమావళవన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, గతంలో కూడా పోటీ చేశారు. ఈసారి ఆయనకి డిఎంకే కూటమి టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన తరువాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటి? ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, అరియలూరు జిల్లాలో ఉన్నటువంటి అంగలూరు అనేటటువంటి తన సొంత ఊరికి వెళ్ళి ఆ సొంత ఊరులో ఉన్నటువంటి తన కులదేవత అయినటువంటి మాయావన్ అనేటటువంటి కులదేవత ముందు నిలబడి ఒళ్ళంతా కూడాను విభూతి పూసుకుని, నుదుట విభూతి పూసుకుని, ఆ తరువాత సాష్టాంగ దండ ప్రణామం చేసి తన నామినేషన్ పేపర్స్ని దేవుడి పాదాల దగ్గర పెట్టాడు. దేవుడు లేడు అని చెప్పి రోజు ప్రచారం చేసే వ్యక్తి ఎన్నికల అడవిలో ప్రవేశించగానే ఏనుగు గణేష్ బాబా అయిపోయింది. దేవుడికి దండం పెట్టుకున్నాడు, నుదుట బొట్టు పెట్టుకున్నాడు, వెళ్ళి ఆ తరువాత దేవుడి పాదాల దగ్గర ఉంచినటువంటి నామినేషన్ పేపర్స్ని తీసుకెళ్ళి ఓట్లు అడిగాడు. ఆయనలో హిందూ భక్తి హఠాత్తుగా పెరిగిందని మీరు భావిస్తున్నారా? లేదు. అప్పుడు ఏ రకంగానైతే సనాతన ద్వేషం, ఇప్పుడు అంతే సనాతన ద్వేషి. కేవలము
సనాతన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళ మీద కాస్త ఒక పొరను లేకపోతే ఒక తెరను కప్పేందుకు ఒక ప్రయత్నంలో భాగంగా ముందు మాయావతి దేవుడి యొక్క పాదాలకు దండం పెట్టుకుని అక్కడ నామినేషన్ పేపర్ ఉంచి ఆ తరువాత ప్రచారానికి బయలుదేరారు తోల్ తిరుమావళవన్ గారు. పూర్తి నాస్తిక నాయకుడు, ఆయన చేసినటువంటి పని ఇది. మన తెలంగాణలో కూడా ఇలాంటి ఒక నాయకుడు ఉండేవాడు. ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన హాస్టల్స్లో సరస్వతి పూజ జరగనివ్వలేదు, వినాయకుడిని పెట్టడానికి అంగీకరించలేదు. వేరే ఎవరైనా కూడాను పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించేందుకు ప్రయత్నించినట్టయితే ఒక ప్రైవేట్ సైన్యంతో అడ్డుకోవడం జరిగేది. ఇవి చేయకూడదని విద్యార్థులకు చెప్పడం జరిగేది. ఆయన బహిరంగ ప్రదేశంలో అనేక మంది సమక్షంలో హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాము, రాముడిని దేవుడిగా గుర్తించను, కృష్ణుని దేవుడిగా గుర్తించను అని ప్రతిజ్ఞలు చేశారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజకీయంలోకి వచ్చారు. రాజకీయంలోకి వచ్చినటువంటి మరుక్షణము ఏనుగు గణేష్ బాబా అయిపోయింది. ఆయన బోనమెత్తారు. బోనమెత్తడమే కాదు, కనిపించిన ప్రతి దేవుడికి మొక్కారు. ఎక్కడ దేవుడి విగ్రహం కనిపిస్తే అక్కడ బహుశా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఇంత టెంపుల్ హాపింగ్ చేయరు, ఇంత దేవాలయ దర్శనం చేయరన్నమాట. కుమారస్వామి అన్ని గుళ్లను తిరిగి వచ్చినట్టుగా, అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టుగా వీళ్ళు బయలుదేరారు. ఇటీవల అయితే ఆయన అవిభక్త మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కారణంగా అక్కడ నుదురు, పెద్ద నుదురు, మొత్తం నుదురంతా కూడా విభూతి పెట్టుకుని పైన ఉన్నటువంటి వస్త్రాలను తీసివేసి పైభాగంలో ఉన్నటువంటిది ఒక కండువా కప్పుకుని పూర్తి కొండ గుహలో ఉన్నటువంటి దేవుడికి ప్రదక్షిణాలు చక్కర్లు కొట్టాడు. భక్తి హఠాత్తుగా పుట్టుకొచ్చిందా? నాకైతే డౌటే. ఎందుకంటే హిందూ ఓటర్లను మభ్యపెట్టాలన్నట్టయితే సరిగ్గా సమయానికి ఒక రౌండ్ కొట్టేస్తే చాలు, హిందూ ఓటర్ల అమాయకులు అన్నటువంటి భావన. అంతెందుకు స్టాలిన్ కూడాను పరమనాస్తికుడు, సనాతనాన్ని ధ్వంసం చేయాలని చెప్తాడు. తండ్రి నుంచి వారసత్వంగా హిందూ ద్వేషాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి స్టాలిన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కడ కుమారస్వామి విగ్రహం ఉంటే ఆ కుమారస్వామి విగ్రహపు ద్వారం దగ్గర నిలబడి కుమారస్వామి యొక్క వేలాయుధము ఏదైతే ఆయన ఆయుధం ఉందో దాన్ని పట్టుకుని మెడలో మాల వేసుకుని ఫోటోలకు పోజులిచ్చి నేను కూడా దేవుణ్ణి నమ్ముతాను, నేను కూడా కుమారస్వామిని గౌరవిస్తానన్నటువంటి ఒక సంకేతాన్ని పంపారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే డెస్ట్రాయ్ సనాతన, డెమాలిష్ సనాతన కాన్ఫరెన్స్లు చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇదే కోవకు చెందినటువంటి వారు. ఈ రకంగా చూసినట్లయితే రాజకీయాల్లోకి రాగానే హిందూ ఓట్లు కావాలన్నప్పుడల్లా ఈ రకంగా చేయటం జరుగుతుంది. మాయావతి ఇందుకు క్లాసిక్ ఉదాహరణ. మాయావతి ఇప్పుడైతే రాజకీయంగా చాలా పతనమైపోయింది, ఆమె ప్రభావం తగ్గిపోయింది. కానీ ప్రారంభంలో ఆమె స్లోగన్ తిలక్ తరాజు ఔర్ తల్వార్ ఇన్కో మారో జూతాచార్. తిలక్ అంటే బ్రాహ్మణుడు, తరాజు అంటే వైశ్యుడు, అదేవిధంగా తల్వార్ అంటే క్షత్రియుడు. వీళ్ళని చెప్పుతో 4 దెబ్బలు కొట్టు అనేది వాళ్ళ నినాదము. అయితే తరువాత ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు అందరి ఓట్లు కావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు పార్టీ చిహ్నం వాళ్ళది ఏనుగు. ఏనుగు చిహ్నం విషయంలో ఒక స్లోగన్ని తీసుకొచ్చారు. స్లోగన్ ఏంటంటే హాథీ నహీ గణేష్ హై బ్రహ్మ విష్ణు మహేష్ హై. ఓట్లు కావాలనగానే నాస్తికవాదాన్ని ప్రచారం చేసేవాళ్ళు, హిందూ ద్వేషాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా నేల నాకి హిందూ ఓటర్లని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. తోల్ తిరుమావళవన్ కావచ్చును, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతము బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ బీఎస్పీ నేత, అంతకుముందు మాజీ ఐపీఎస్ నేత అయినటువంటి ప్రవీణ్ కుమార్ కావచ్చును, లేకపోతే మనం చెప్పుకున్నటువంటి మాయావతి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, హిందూ ఓటర్లను మభ్యపెట్టే దిశగా ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ప్రయత్నాల ద్వారా ఓటర్లను మభ్యపెట్టే, నిజంగా నేను సనాతనాన్ని నమ్మను అని భావించినట్టయితే ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి పట్ల నాకు గౌరవం ఉంటుంది. కానీ హఠాత్తుగా ఎన్నికల సమయం రాగానే నుదురంతా తిరకాలు దిద్దేసుకుని
కండువాలు కప్పేసుకుని గుహలో ఉన్నటువంటి దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తన హిందుత్వాన్ని నిరూపించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు హాస్యాస్పదమవుతాయి. కొంతకాలం హిందువుల్ని మోసం చేయవచ్చు, కానీ శాశ్వతంగా దెబ్బతింటారు. ఆఖరికి సీతారాం యేచూరి కూడా ఒకానొక సమయంలో బోనం ఎత్తారు. ఎందుకంటే బోనం ఎత్తితే 4 ఓట్లు ఏమన్నా రాలుతాయేమో అన్నటువంటి ఆశతో ఆయన ఎత్తారు. సిపిఎం ఇప్పుడు ఏది ఎత్తినా వాళ్ళకి ఓట్లు పడేటటువంటి పరిస్థితి లేదు, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా ఎన్నికల సమయంలో హిందువులుగా మారేటటువంటి వాళ్ళు చాలా ప్రమాదకారులు. ఎందుకంటే డిఎంకే తనను తాను సెక్యులర్ అని చెప్పుకుంటుంది. డిఎంకే కాంగ్రెస్ కూటమి తమిళనాడు మొత్తంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు. బీజేపీ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించేటటువంటి డిఎంకే కానీ కాంగ్రెస్ కానీ తమిళనాడులో ఒక్క ముస్లింకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈ రకమైనటువంటి ఎన్నికల సమయంలో ఏనుగుని గణేష్ బాబా అనేటటువంటి ఈ స్వభావం ఏదైతే ఉందో ఇది ఎంతో కాలం నడవదన్నటువంటిది ఈ నాయకులు కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.